హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో మొట్టమొదటి అంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమైన తర్వాత రాబోతున్న సంకటహర చతుర్థి చవితి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, అలాగే మనకి చంద్రోదయ సమయాన్ని కూడా ఈ వీడియోలో అయితే తెలుపబోతున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చవితి తిథి ప్రారంభం వచ్చేసి ఏప్రిల్ 2024 27వ తేదీ శనివారం రోజున అండి. ఉదయం 8:18 చవితి తిథి మనకు ప్రారంభమవుతుంది. చవితి తిథి ఎప్పుడు ముగుస్తుంది అంటే ఏప్రిల్ 2024 28వ తేదీ ఆదివారం రోజున ఉదయం 8:22 మనకు చవితి తిథి ముగుస్తుందండి. చాలామంది ఒక్కొక్కసారి క్యాలెండర్లో సంకటహర చతుర్థి పొరపాటుగా వేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు సంకటహర చతుర్థిని ఎలా గుర్తించాలి అంటే మనకు చవితి తిథి అనేది చంద్రోదయ సమయానికి ఉండాలండి. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మనకు శనివారం రోజున చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉంది కాబట్టి మనము ఆ రోజున సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఇంతకు మరి ఈ 2024 ఏప్రిల్లో సంకటహర చతుర్థి జరుపుకోవాల్సిన రోజు ఎప్పుడు అంటే 27 ఏప్రిల్ 2024 శనివారం రోజునైతే సంకటహర చతుర్థిని జరుపుకోవాల్సి ఉంటుందండి. మరి చంద్రోదయ సమయం ఎప్పుడు అంటే రాత్రి 10:13 ఈ రోజున అందరూ కూడా గణపతి అష్టోత్తరాలు అలాగే గణపతి సహస్రనామాలని ఫోన్లో వినడం కానీ లేదు అంటే చదువుకోవడం కానీ సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం మర్చిపోకండి. ఇవేవి రాని వాళ్ళు ఓం గం గణపతయే నమః అనే నామాన్నైనా మనసులో స్మరించుకుంటూ ఉండండి. అలాగే ఈ రోజున గణపతికి గరికను సమర్పించడం కూడా అస్సలు మర్చిపోకండి. చిన్న బెల్లం ముక్కని కూడా నైవేద్యంగా సమర్పించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు.